నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా పార్టీ, కోర్స్ అతని కొడుకు ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నాడు. నేషనల్ కాన్ఫరెన్స్ జూలై 20వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేయబోతోంది, నిరసనలు ధర్నాలు చేయబోతోంది. దేనికంటే జమ్మూ కాశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కావాలట. రాష్ట్ర హోదా మాకు కల్పించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఏ రోజైతే పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్నాయో అదే రోజున జంతర్ మంతర్ వేదికగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టబోతున్నాయి. ఇదొక విషయం. రెండు, ఈ నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతీయ పార్టీలు, కొన్ని ఇండీ కూటమి భాగస్వామ్య పార్టీలు, ఇండీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు అయితే పనిచేస్తున్నాయో కొన్ని భారత వ్యతిరేక పార్టీలను కూడా 52 మంది నేతలను, ప్రామినెంట్ లీడర్స్ను ఈ యొక్క జంతర్ మంతర్ దగ్గర నిర్వహించబోయేటువంటి కార్యక్రమానికి ఆహ్వానాలు కూడా పంపడం జరిగింది. ఇప్పుడు సడన్గా వీళ్ళకి బుద్ధి ఎందుకు పుట్టింది? నేషనల్ కాన్ఫరెన్స్కి ఫరూక్ అబ్దుల్లా కానీ ఒమర్ అబ్దుల్లా కానీ ఎన్నికలు అయ్యాయి, గెలిచారు, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు, జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి జరుగుతోంది, పర్యాటక రంగం అభివృద్ధి చెందింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతోంది, బాగానే ఉంది కదా. అంటే రాష్ట్రం అడగకూడదా అని ఎవరైనా అడగవచ్చు. రాష్ట్ర హోదా అడగకూడదంటే అడగవచ్చు. ఏదో ఒక రోజు తప్పనిసరిగా మళ్ళీ రాష్ట్ర హోదా ఇవ్వాల్సింది. అది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. దానికి పార్లమెంటు సాక్షిగానే అమిత్ షా గారు కూడా సమాధానం చెప్పారు. తప్పకుండా ఏదో ఒక రోజున జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇస్తాం. కానీ ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అడిగినటువంటి విధానం ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అడిగినటువంటి ఉద్దేశం ఏముందో అర్థం చేసుకోవాలి. ఎవరెవరిని ఢిల్లీ వీధుల్లో ఈ నిరసనలు దేనికి? పార్లమెంటు జరుగుతోందిగా, పార్లమెంట్లో ప్రశ్నించవచ్చు కదా, ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ విషయం గురించి పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు కదా. పార్లమెంట్లో చర్చ వదిలేసి జంతర్ మంతర్ వేదికగా, అది కూడా క్యాపిటల్ సిటీలో ఎందుకు ధర్నా చేయాలని అనుకుంటున్నాను అంటే ఈ యొక్క అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తోందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే వేదిక, టైమింగ్ అండ్ ఎవరెవరిని పిలిచింది. ఈ 52 మందిలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. చాలామంది ప్రముఖులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్, సీతారాం యేచూరి, రాజా, మాయావతి, కపిల్ సిబల్, అలాగే అసదుద్దీన్ అవైసీ, రీజనల్ నాన్ అలైన్డ్ పార్టీస్ కొన్ని ఉన్నాయి, నవీన్ పట్నాయక్, చంద్రశేఖర్ రావు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇట్లా చాలామంది ఉన్నారు. సరే, ఇదంతా ఓకే. ఇక్కడ వివాదం ఎక్కడొస్తోందంటే అక్కడ బీజేపీ స్టేట్ చీఫ్ కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి సత్పాల్ శర్మను కూడా ఆహ్వానించడం జరిగింది. మెహబూబా ముఫ్తీ, పీడీపీ పార్టీ, ఆమెను కూడా ఆహ్వానించడం జరిగింది. గులాం నబీ ఆజాద్, డిపిఏపి, అతను కూడా ఆహ్వానించారు. వీళ్ళందరికంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తి మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్. అతడు ఒక వేర్పాటువాది, హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు. అతడు కశ్మీర్ భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకున్నాడు, చాలా పోరాటం చేశాడు. ఇప్పటికీ కూడా అతను అదే స్టాండ్పై ఉన్నాడు. ఇతడు ఆహ్వానం అందగానే వెంటనే రెస్పాండ్ కూడా అయ్యాడు. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇవ్వడం మాత్రమే కాదు, 370 ఆర్టికల్ అబ్రగేషన్ను ఎత్తేయాలి. 370 ఆర్టికల్, అలాగే 35A ఆర్టికల్, ఈ రెండింటిని కూడా 2019లో అబ్రగేట్ చేయడం జరిగింది. ఒక విధంగా రద్దయినట్టే, ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టే. 370 ఆర్టికల్ అబ్రిగేషన్ తర్వాత కాశ్మీర్లో ఏం జరిగిందో, నయా కాశ్మీర్ని ఈ రోజున ప్రజలు చూస్తున్నారు, అభివృద్ధిని చూస్తున్నారు, పర్యాటకం డెవలప్ అవుతోంది, ఇన్కమ్ వస్తోంది. గతంలో ఎలా ఉండేది పరిస్థితి? ఒక ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఉండేది. ఉగ్రవాదులు ఇంటలుల్లాగా వచ్చిపోయేవాళ్ళు, స్టోన్ పెల్టింగ్ జరిగేది. ఒక మినీ పాకిస్తాన్ లాగా ఉండేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. జమ్మూ కాశ్మీర్ మళ్ళీ అలాంటి జమ్మూ కాశ్మీర్ మళ్ళీ పాత గతంలో ఎలా ఉండేదో అలాంటి స్థితికి తీసుకెళ్లాలనుకుంటుందా నేషనల్ కాన్ఫరెన్స్? ఎందుకంటే ఇలాంటి నేతలను ఆహ్వానించడం ద్వారా, ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ని ఆహ్వానించడం ద్వారా, అతను ఒక వేర్పాటువాది, తెలిసి కూడా మరొకసారి అతన్ని ఎందుకు పిలిచారు? అతను ఒక్కడే కాదు, మరొకడు కూడా ఉన్నాడు, నాజిర్ ఉల్ ఇస్లాం. వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి, ఈ పోరాటానికి వాళ్ళు పెట్టినటువంటి పేరేంటంటే రాజ్యాంగ హక్కుల పోరాటం అని చెప్పి చెబుతూ ఉన్నారు. రాజ్యాంగ హక్కుల పోరాటం అంట. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇస్తే ఏం చేస్తారట? తిరిగి పాకిస్తాన్కి రాసి ఇవ్వడానిక? ఏం చేస్తారు?
ఇలాంటి వేర్పాటువాదుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ద్వారా నేషనల్ కాన్ఫరెన్స్ ఈ దేశ ప్రజలకు, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఏం సంకేతాన్ని ఇస్తుంది? ఇప్పుడిప్పుడే కాశ్మీర్ కోలుకుంటోంది. గతంలో ఎక్కడ చూసినా నెత్తుటి మరకలు, రాత్రింబగళ్ళు ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకు బిక్కుబిక్కుమంటూ గడిపినటువంటి పరిస్థితి. ఏ వైపు నుంచి ఏ ఉగ్రవాది వచ్చి దాడి చేస్తాడో తెలీదు. ప్రాణాలు తెల్లవారేసరికి మనం ఉంటామా పోతామా తెలియనటువంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు భయంగా గడుపుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అలాంటి రోజులను కావాలని కోరుకుంటున్నారా? ఇప్పుడున్నటువంటి పార్టీలు ఏమో శుద్ధపోసు పార్టీలు కావు. మెహబూబా ముఫ్తీ పార్టీ కానీ, పీడీపీ కానీ, లేదా నేషనల్ కాన్ఫరెన్స్ కానీ గతంలో ఉగ్రవాదులకు అండదండలు ఇచ్చినటువంటి పార్టీలు, వీలైతే కశ్మీర్ని సెపరేట్ ముక్కలుగా చేసేయాలని కోరుకుంటున్నటువంటి పార్టీలు, ఉగ్రవాదులకు ఎలా అంటే అన్ని విధాలా సహకారం అందించినటువంటి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఫండింగ్ ఇవ్వడము, చూసి చూడనట్టు వదిలేయడము, ఇవన్నీ కూడా చేసినటువంటి పార్టీలు ఈరోజు ఏదో పవర్లో ఉన్నారు కాబట్టి కాస్త టోన్ మారినట్టు అనిపిస్తోంది. మళ్ళీ ఈ ఫరూక్ అబ్దుల్లాలో పాత వాసనలు ఇంకా వదిలినట్టుగా కనిపించట్లేదు. అందుకనే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడా ఫరూక్ అబ్దుల్లా కానీ, ఒమర్ అబ్దుల్లా కానీ. అందులో భాగంగానే ఈ 52 మందిని ఆహ్వానించారు. అయితే ఇంకా సమయం ఉంది, జూలై 20వ తారీఖు అంటున్నారు. మరి ఈలోపు వీళ్ళు నిర్ణయాన్ని ఏమైనా వెనక్కి తీసుకుంటారా? ఆహ్వానితులందరూ కూడా ఎంతమంది కార్యక్రమానికి హాజరవుతారు? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? మిగిలిన ఇండీ కూటమిలోని పార్టీల పరిస్థితి ఏంటి? అటు వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఇక్కడ అఖిలేష్ యాదవ్ కానివ్వండి, ఇలా చాలా బీజేపీని చాలా తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పార్టీలు దేశంలో చాలా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు ఎలాగూ హాజరవుతాయి, అందులో ఏం సందేహం లేదు. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా హాజరవుతాయి. బట్ జరుగుతుందా లేదా? ఈ 52 మందిలో ఎంతమంది హాజరవుతారు, ఏం మాట్లాడతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా కనబడుతోంది. ఈ అందరి ఆహ్వానితుల్లో ఇందాక నేను చెప్పినట్టుగా హురియత్ కాన్ఫరెన్స్ నేత, శ్రీనగర్ జామియా మసీద్ చీఫ్ ప్రీచర్ అయినటువంటి మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్, అతన్ని ఆహ్వానించడం అనేది చాలా వివాదాస్పదంగా మారుతోంది. దానికి నేషనల్ కాన్ఫరెన్స్ ఇస్తున్నటువంటి వివరణ ఏంటి? కశ్మీర్పై గతంలో అతను చేసినటువంటి కామెంట్స్, ప్రో పాకిస్తాన్ వైఖరిని ప్రదర్శించినటువంటి వ్యక్తి ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్. దాన్ని కూడా నేషనల్ కాన్ఫరెన్స్ సమర్థించుకుంటోంది. ఆయన కేవలం ఒక వేర్పాటువాద నాయకుడిగా కాకుండా ఈ ముత్తాహిద్ మజ్లిస్ ఏ ఉలేమా అనేటువంటి ముస్లిం మత సంస్థల కూటమికి అధిపతిగా, ఒక గౌరవనీయమైనటువంటి మత గురువుగా మాత్రమే అతన్ని ఆహ్వానించాము, అతని సలహాలు కావాలని చెప్పి సమర్థించుకుంటోంది నేషనల్ కాన్ఫరెన్స్. దీనికి బీజేపీ రెస్పాన్స్ ఏంటో కూడా చూద్దాం. బీజేపీ ఏమంటుంది? చాలా ఘాటుగా స్పందించింది. సో బీజేపీ చెబుతున్నటువంటి ప్రధానమైనటువంటి కారణము, ఈ మతోన్మాద సంస్థలకు మరొకసారి ఊపిరిపోయడానికి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రయత్నం చేస్తోంది. మరి ఇన్ని విమర్శలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇండీ కూటమి పార్టీలు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటాయా? నేషనల్ కాన్ఫరెన్స్కు మద్దతు ప్రకటిస్తాయా? లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా మిగులుతుందా? డెఫినెట్గా కొన్ని పార్టీలు హాజరవుతాయి. చూడాలి, 20వ తారీఖు వరకు మనం వేచి చూడాలి. అసలు వీళ్ళ ఎజెండా ఏంటి? మరొకసారి పాకిస్తాన్కి జమ్మూ కాశ్మీర్ని రాసిచ్చేసేలాగా అలాంటి ప్రణాళిక ఏమైనా చేస్తున్నారా? అలాంటి చేస్తే మాత్రం తప్పకుండా అది దేశద్రోహమే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్స్ లాగానే కనబడుతున్నాయి. ఫరూక్ అబ్దుల్లా ఏమనుకుంటున్నాడు, ఒమర్ అబ్దుల్లా ఏమనుకుంటున్నాడు, వీటి విషయంలో తప్పకుండా అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలే సమాధానం చెప్తారు సరైనటువంటి సందర్భం వచ్చినప్పుడు. మరొకసారి జూలై 20వ తారీఖు దాకా వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనము విశ్లేషణ చేద్దాం. మరి ఈ అభిప్రాయానికి సంబంధించి, ఈ టాపిక్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? జమ్మూ కాశ్మీర్కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి సమయమేనా, లేదంటే మరికొంతకాలం పాటు వేచి ఉండాలా? ఏం చేస్తే బాగుంటుంది? దేశ శ్రేయస్సు, ఆ రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అమిత్ షా అండ్ మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.